ఎన్నికలు వచ్చాయంటే చాలు కోసంత రాజకీయ పరిజ్ఞానం ఉండేవారు కూడా అభ్యర్థి గెలుపు ఓటముల గురించే చర్చ. ఇది ఎక్కడైనా సహజమే. కానీ పలాస పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన టికెట్ ఎవరికి బొట్టు పెడతారో తెలియని స్థితిలో ఇరు పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఇంతకు పలాస మిత్రపక్షం టికెట్ ఎవరికి? ఈ ప్రశ్న మిత్రపక్ష కార్యకర్తలను ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియక దిక్కుతోచని స్థితిలో దిక్కులు చూస్తున్నారు. ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు తన హయాంలో చేపట్టిన హామీలు పూర్తి చేసి వాటి ప్రారంభోత్సవాలతో నియోజకవర్గంలో కేడర్లో కొత్త జోష్ నింపుతూ నియోజకవర్గమంతా చుట్టేస్తూ ముందుకు దూసుకుపోతున్న మంత్రి అప్పలరాజు ప్రతి పంచాయతీలో ఓ సచివాలయం, ఓ మెడికల్ హెల్త్ సెంటర్, ఓ రైతు భరోసా కేంద్రం నిర్మాణాలు పూర్తి చేసి వాటితో పాటు మంజూరు చేసి పూర్తి చేసుకున్న రోడ్ల ప్రారంభోత్సవాలతో నియోజకవర్గంలో కేడర్తో పాటు ప్రజలకు కూడా ఇంతటి అభివృద్ధి జరిగిందని చూపిస్తూ అభివృద్ధి జరిగిందంటే ఓటేయండి అన్న జగన్మోహన్ రెడ్డి మాటలను ప్రజల్లోనికి తీసుకువెళ్లటంలో మంత్రి ఉత్తీర్ణుడయ్యారనే చెప్పాలి. టీడీపీ, జనసేన మొదటి జాబితాలో పలాసకు చోటు లేకపోవడం చూస్తే అప్పలరాజుకి ధీటైన అభ్యర్థి ఇరు పార్టీలకు కానరాకపోవటమే ప్రధాన కారణమని గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ నుండి గౌతు శిరీష ఉన్నప్పటికీ అలియన్స్ లో ఈ టికెట్ జనసేనకు కేటాయించే పరిస్థితి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే పార్టీ అధినాయకత్వం అప్పలరాజు ధీటుగా నిలబడి గెలిచే అభ్యర్థిగా పరిగణించట్లేదా అనే సందేహం ప్రస్తుతానికి కలుగుతోంది. ఎలియన్స్ లో జనసేనకు కేటాయిస్తే పలాస నియోజకవర్గ స్థాయిలో ఎవరూ కానరాని పరిస్థితి. ఇక కొద్ది రోజుల క్రితం పార్టీ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ దానేటి శ్రీధర్ పేరు తెరపైకి తెస్తున్న నేపథ్యంలో జన సైనికులు ఇంకా పూర్తి స్థాయిలో విశ్వసించని సూచనలే కనబడుతున్నాయి. ఎలా చూసుకున్నా పలాస మరోసారి అప్పలరాజుకి పట్టం కట్టే పరిస్థితి క్లియర్ గా కనబడుతోంది. అభివృద్ధి కోరుకున్న ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అప్పలరాజుని మనసులో కోరుకుంటున్న పార్టీలపై అభిమానంతో వాళ్లతో అడుగులో అడుగు వేస్తున్న పరిస్థితి.
చేయండి.